ఇవాళ స్టాక్ మార్కెట్ ని గమనించారా? అమెరికా ఇరాన్ మధ్యలో యుద్ధం, స్టాక్ మార్కెట్ పడ్డం బానే ఉంది. కానీ సడన్ గా మార్కెట్ లో స్ట్రాంగ్ గా పెరగడం మీరు గమనించుంటారు కదా. దానికి కారణం ఇదే. సో ఫ్రైడే, సాటర్డే, సండే, ఈవెన్ మండే మార్నింగ్ వరకు ఒక లెక్క ఉంది. వెరాజ్ మన మండే మార్కెట్ ఓపెన్ అయిన 1.5-2 అవర్స్ టైం నుంచి ఈ అప్డేట్ తో మార్కెట్ లో కొంత రికవరీ కనిపించింది. దీని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా బిగ్ షాక్ అయితే ఇస్తున్నారు. ఎవరు? యుఎస్ ఇరాన్ వాళ్ళు కాదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు క్లియర్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద వివరణ అయితే ఇచ్చారు. అసలు ఏమి ఇచ్చారు అండ్ ఎంత మన దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేశారు, ఈ డేటాని మాట్లాడుకుంటూ మ్యూచువల్ ఫండ్లు మీరు వేస్తూ ఉంటారా? మీకైతే మీ దగ్గర నుంచి డబ్బులు కట్ అవుతున్నట్లు కూడా తెలుసుండదు. ఈ డబ్బుల గురించి మాట్లాడుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ వేసే ప్రతి ఒక్కరు ఇది చూడాలి. ఆల్సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎక్కడెక్కడి నుంచి ఇన్వెస్టర్స్ డబ్బులు పెడుతున్నారు ఇండియాలో, ఇంట్రెస్టింగ్ డేటాని కూడా మాట్లాడుకుందాం. తర్వాత మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటా అండ్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న డేటా, స్పెషల్లీ నాస్డాక్ లాస్ట్ వారం రోజుల్లో 4% హైస్ నుంచి చూస్తే 7% దగ్గరగా పడింది. వెరాజ్ మీరు అక్కడ S&P 500 ని తీసుకున్నా, లేకపోతే రసల్ 2000 స్మాల్ క్యాప్ ఇండెక్స్ ని తీసుకున్నా, ఆల్ టైమ్ హై లోనే ఉన్నాయి. సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ 8%, 10% దగ్గరగా ఇండెక్స్ లో రీసెంట్ టైమ్స్ లో ఫాల్ మనకి కనిపించింది. గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందని సడన్ గా మార్కెట్స్ మళ్ళీ కిందకు వెళ్తున్నాయి. అది మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందా? పెరుగుతున్నప్పుడు ఎలాగో మార్కెట్ పెరగలేదు, బట్ అక్కడ పడుతుంటే ఇక్కడ మార్కెట్ పడే అవకాశం ఉంటుందా? ఈ డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ రిలేటెడ్ ఉన్న యాక్టివిటీ, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ డేటా పాయింట్స్ అండ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటూ, కమింగ్ డేటా గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. ఎస్, బ్యాంక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్యాంక్స్ ఇవాళ మార్కెట్ ని కొంత స్ట్రాంగ్ గా మూవ్ చేశాయి కిందకి. వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటే ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఈ ఎంటైర్ అమెరికా ఇరాన్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. ఫ్రమ్ ఫ్రైడే ఎండింగ్ నుంచి చూసారంటే సాటర్డే మార్నింగ్ కి, సాటర్డే ఆఫ్టర్నూన్, సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ యుఎస్ సెంట్రల్ కమాండ్ దగ్గర నుంచి, ట్రంప్ దగ్గర నుంచి, ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ దగ్గర నుంచి, వాళ్ళకి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్ దగ్గర నుంచి అండ్ పార్లమెంట్ స్పీకర్, ఇలా మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ చేశారు. దీని ఒక సింపుల్ వేలో మాట్లాడుకోవాలంటే, ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన పాయింట్ లో మార్కెట్లు బాగా పెరిగాయి కదా. ఐ మీన్ మార్కెట్స్ అంటే మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అంతే. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ పెద్ద రియాక్ట్ అవ్వలేదు. ఇవాళ మీరు గమనించారా? మార్కెట్స్ పడితే అవి పెరిగాయి. సో శుక్రవారం మనకి మార్కెట్ ఎలా ఉందంటే, మార్కెట్ పెరిగిందని మాట్లాడుకుంటున్నాం కానీ పోర్ట్ఫోలియోలు పెరగలేదు. కానీ ఇవాళ మార్కెట్ పడింది కానీ పోర్ట్ఫోలియోలు భారీగా పడలేదు. అవునా కాదా? మీరు కూడా చెప్పాలి. సో ఫ్రైడే మన మార్కెట్స్ మంచిగా రియాక్ట్ అవడానికి కారణం ఆ ఫ్రైడే ఎండింగ్ అండ్ సాటర్డే, సండే రాబోతున్న నెంబర్స్. అవి మంచిగా ఉంటాయని మార్కెట్ అనుకుంటూ బ్యాంక్ నిఫ్టీ ఓ రేంజ్ లో పెరిగింది. నెంబర్ బానే ఉంది, 1-2 బ్యాంకులది. మిగిలిన వీక్ గా ఉంటుండడం బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పడింది. అది నిఫ్టీని, సెన్సెక్స్ ని కిందకి డ్రాగ్ చేసింది. వెరాస్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ బెటర్ గానే ఉన్నాయి ఇవాళ. వాటిల్లో మీకు ప్రధానంగా సెల్ ఆఫ్ కనిపించలేదు. సో వాట్ ఎవర్ మీకు గ్లోబల్ గా జరిగిందో, జియో పొలిటికల్ గా జరిగిందో, అది వాళ్ళ మార్కెట్ ని కిందకి లాగిందా అంటే నెంబర్స్ కూడా ఒక కారణం అనే మాట్లాడుకోవాలి. సరే, మరి అసలు ఏం జరిగింది గ్లోబల్ గా? ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయడం, దానికి రిప్లై గా ఇరాన్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే ఎక్కడి నుంచి అయితే ఈ దాడులు జరుగుతున్నాయో వాటి మీద దాడులు చేశారనమాట. స్పెషల్లీ జోర్డన్ మీద దాడి చేశారు. అండ్ ఈ జోర్డన్ మీద దాడి చేసినప్పుడు అమెరికాకు సంబంధించిన సోల్జర్స్ 2 ప్రాణాలని విడవడం జరిగింది. దీంతో అమెరికాకి ఫుల్ కోపం వచ్చి గేట్స్ ఆఫ్ హెల్ ని ఓపెన్ చేయండి, నరకపు గేట్లని ఓపెన్ చేయండి ఇరాన్ మీద ఎలా బిగ్ స్టేట్మెంట్ చేశారు సాటర్డే ఆ పాయింట్ ఆఫ్ టైం లో. ఇదేంటిది గేట్స్ ఆఫ్ హెల్ ని ఓపెన్ చేయమంటే ఏం చేస్తారా అని ఎలా మార్కెట్ భయపడింది. తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా $90 బ్యారెల్ అబోవ్ కి వెళ్ళిపోయింది భయపడి. అండ్ ఆ స్టేట్మెంట్స్ తర్వాత ఏదో జరిగిపోతుందని ఇలా మార్కెట్ లో ఫియర్ ని క్రియేట్ చేసిన తర్వాత 9th రౌండ్ కాల్పులు యుఎస్ వాళ్ళు ఇరాన్ మీదకి చేశారు. న్యూక్లియర్ అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటున్న న్యూక్లియర్ ప్లాంట్ మీద, కొన్ని పవర్ ప్లాంట్స్ మీద అండ్ కొన్ని సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేసిన తర్వాత దీనికి బదులుగా ఇరాన్ వాళ్ళు మళ్ళీ జోర్డన్ మీద, కువైట్ మీద దాడులు చేస్తూ ఉండడం. అండ్ ఇదే ప్రాసెస్ లోనే ఇరాన్ లో ఇంకొక సోల్జర్, యుఎస్ కి సంబంధించిన సోల్జర్ తన ప్రాణాలను విడుస్తూ ఉండడం. వీళ్ళకి రెస్పాన్స్ గా, అంటే మా సోల్జర్స్ ఒక ప్రాణాలు పోయాయి కాబట్టి వాళ్ళకి బదులుగా వాళ్ళని స్మరించుకుంటూ మరీ పెద్ద దాడులు చేస్తామనేలా అమెరికా స్టేట్మెంట్స్ చేస్తుండడం. ఇవాళ ఈ ప్రాసెస్ లో మార్కెట్ ఓపెన్ అయింది. సో ఎత్తడం కొంత మార్కెట్ లో పానిక్ ఆర్ అన్సర్టనిటీ నెలకొంది. మార్కెట్ ఓపెన్ అయిన కొంత టైం కి యుఎస్ కి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇరాన్ వాళ్ళు సిగ్నల్ పంపించారు. వాళ్ళకి సైగ చేశారట. సైగ ఇన్ ద సెన్స్ వాళ్ళకి మీడియేటర్ ద్వారా సిగ్నల్ పంపించారంట. యుద్ధం కాదు, మనం డిస్కషన్ చేసుకుందాం అనేలా ఇరాన్ వాళ్ళు సైన్ చేశారు. ఇక్కడ చూడండి, 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ ఇంత టైం బ్యాక్ లో నేను న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పోస్ట్,
మన ఇండియాకి సంబంధించిన డిఫరెంట్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఇరాన్ యుద్ధం వద్దు సిగ్నల్ పంపిస్తుంది మాట్లాడుకుందాం అనేలా స్టేట్మెంట్స్ మనకి మార్కో రూబియో దగ్గర నుంచి వస్తూ ఉండడం. సో వాళ్ళు ఏం యుద్ధం కమింగ్ టైమ్స్ లో భారీగా చేసుకోరులే అని క్రూడ్ ఆయిల్ $90 నుంచి పడిపోయింది. కానీ ఐఆర్జీసీ ఉంది కదా, అక్కడ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళైతే క్లియర్ గా ఒక స్టేట్మెంట్ చేశారు. 2 ఆయిల్ ట్యాంకర్లు వెళ్తున్నాయి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి, పేల్చేశారు వాటిల్ని. పేల్చేసి ఏమని చెప్పారంటే ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళదు. పెట్రోలియం ప్రొడక్ట్, ఆయిల్ అండ్ గ్యాస్ ఏది కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళదు. ఇప్పుడు సేఫ్ కాదు, మీ షిప్స్ ఏవి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళడం సేఫ్ కాదు. ఈ అమెరికా వాళ్ళు దారికి వచ్చేంత వరకు మేమైతే వెళ్ళనివనేలా ఐఆర్జీసీ వాళ్ళు, అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు, అంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళని ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ అనుకోండి, అంటే వాళ్ళదే అనమాట మొత్తం యాక్టివిటీ. రీసెంట్ టైమ్స్ లో అంతా ఇరాన్ లో ఏం జరుగుతున్నా ఐఆర్జీసీ చేతుల్లో నుంచే జరుగుతూ ఉంది. లీడర్స్ జస్ట్ మాట్లాడుతున్నారు అంతే. సో అల్టిమేట్ గా మార్కెట్ కి కావాల్సిన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయితే క్లోజ్ లోనే ఉంది. బట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వస్తున్న అప్డేట్ ప్రకారం, ఈ అప్డేట్స్ ప్రకారం ఇరాన్ వాళ్ళు చర్చలకి ఆహ్వానిస్తున్నారు అమెరికా వాళ్ళని ఎలా డేటా కనిపిస్తుంది. ట్రంప్ బోల్డ్ సార్లు చెప్పారు ఇలాగా ఇరాన్ డిస్కషన్స్ కి పిలుస్తుంది అనేలా, వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు బెగ్ చేస్తున్నారు అనేలా అమెరికా వాళ్ళు చాలా సార్లు చెప్పారు. కానీ ఈసారికి మార్కో రూబియో చెప్తున్నది ఎందుకు మనం నమ్మొచ్చు అంటే, నిన్న కూడా ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ డిస్కషన్స్ కి ఓపెన్ గానే ఉన్నాం, మా దేశ ప్రయోజనాల్ని ఆలోచించి డిస్కషన్స్ కి ఓపెన్ గానే ఉన్నాం అని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ చేశారనమాట. ఒక టీవీ ఛానల్ కి తను ఇస్తున్న ఇంటర్వ్యూలో కొంచెం ఎమోషనల్ గానే మాట్లాడారు. ఈ యూఎస్ నుంచి డెలిగేట్స్ వచ్చారు కదా ఇరాన్ వాళ్ళతో డీల్ మాట్లాడడానికి, శాంతి ఒప్పందం మాట్లాడడానికి, పాకిస్తాన్ వాళ్ళ మీడియేషన్ లో వచ్చిన వాళ్ళలో ట్రంప్ వాళ్ళ అల్లుడు కూడా ఉన్నాడు. వాళ్ళతో తను చెప్పాడంట, ఇరాన్ ఒక ఫారెన్ మినిస్టర్ చెప్పారంట, మీరు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతూ మీ ప్రాణం అక్కడే ఎండ్ అయిపోద్దని ఎప్పుడైనా మీరు భయపడ్డారా? మేబీ మీ ఫ్యామిలీతో మాట్లాడే ఫోనే లాస్ట్ కాల్ అవ్వచ్చేమో. జస్ట్ మీటింగ్ కి వచ్చి మాట్లాడే మీటింగ్ మీరు వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా బాంబులు పేల్చి మమ్మల్ని చంపాలని కూడా చూడొచ్చేమో. మా లైఫ్ అంత అన్సర్టనిటీ ఇప్పుడు ఎవరికీ లేదు. ఇరాన్ ఒక లీడర్స్ కి ఉన్న అన్సర్టనిటీ ఇంకెవరికీ లేదు. చెప్తున్నా, మాకు ఏం జరిగినా పర్లేదు, మేము తగ్గం. వెనుజులాలో ఒక లీడర్ ని పట్టుకెళ్లి వెనుజులాని తీసుకున్నట్టు కాదు ఇరాన్ ని పట్టుకోవడం అంటే. ఇరాన్ లో ఏ ఒక్క మనిషి మీద ఇరాన్ ఒక లీడర్షిప్ ఆధారపడలేదు. ఒకరు పోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు పోతే ఇంకొకరు వస్తారు. ఎవరి మీద ఇరాన్ ఒక డిపెండెన్సీ లేదు. మేము ఎప్పుడు డిస్కషన్స్ లోకి వెళ్తాం అంటే అమెరికా వాళ్ళకంటే మేము ఒక పై చెయ్యుండి మిలిటరీలో మా కమాండ్ చూపించినప్పుడు వెళ్తాం, మమ్మల్ని బై ఫోర్స్ బెండ్ చేయలేరు అనే లాంటి స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి వస్తున్నాయి. బట్ ఎస్ డిస్కషన్స్ కైతే ఓపెన్ గానే ఉన్నామనేలా ఫారెన్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ చేశారు. యుద్ధం పక్క నుంచి జరుగుతుంటుంది, డిస్కషన్స్ ఓ పక్క నుంచి జరుగుతుంటాయి అనేలా చెప్తున్నారు. అమెరికాకు సంబంధించిన 3 సోల్జర్స్, 2 జోర్డాన్ లో, ఒకరు ఇరాన్ లో ప్రాణాలను కోల్పోవడం అనేది అమెరికా మీద ప్రెషర్ పెట్టింది. ఇంకేదో రకంగా భారీగా దాడులు చేయాలని. చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు, ఇరాన్ ని బెండ్ చేయలేకపోతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. ఇన్ని నెలల్లో చేస్తుంటే ఎప్పుడో చేస్తుండాలి, అది అవ్వదు. సింపుల్ గా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కాస్త యుఎస్ ఇరాన్ వార్ గా మారి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా నష్టపోతూ ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయ్యి ఉండే ఒక్కొక్క డే ఎనర్జీ రిలేటెడ్ గా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. దేర్ బై బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ కూడా అది కొంత నెగిటివ్. బట్ స్టాక్ మార్కెట్ ఏంటంటే ఒకదానికి ఫస్ట్ రియాక్ట్ అయినట్టు మళ్ళీ రియాక్ట్ అవుతూ రాదు. కాబట్టి ఈ ఇష్యూ మార్కెట్ కి కొత్తదేం కాదు, మార్కెట్ ప్రిపేర్డ్ గానే ఉంది. ఒకే ఒక్కటి ఏంటంటే సర్ప్రైజ్ ఏమవుతుందంటే, రెడ్ సీ దగ్గర ఉంటున్న బాబెల్ మ్యాన్దెబ్ అని ఇంకొక స్ట్రైట్ కూడా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లాంటి ఇంకొక స్ట్రైట్ కూడా క్లోజ్ అయితే తప్పించి మార్కెట్ కి ఇప్పుడు జరుగుతున్నది కంప్లీట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ లా ఏం మారదు. మార్కెట్ కి సర్ప్రైజ్ ఎలిమెంట్ లా, షాక్ లా అనిపించిన విషయం మార్కెట్ కనిపించిందో లేదో కానీ చాలా వరకు ఈక్విటీ ఇన్వెస్టర్స్ కనిపించిన విషయం చెప్పాను కదా. ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. సో ఏదైనా అప్డేట్స్ ఉండే అవకాశం ఉందని క్లియర్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని తీసేది లేదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది అనేది టైం టు టైం డిస్కషన్ చేసి మారుస్తూ వెళ్తాం. ఎకానమీని, మ్యాక్రో ఎకానమీని బట్టి మారుస్తూ వెళ్తాం అంటున్నారు. మారుస్తూ వెళ్తారంటే కిందకైతే తీసుకురారు కదా, పెంచే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. ఎట్ ప్రెసెంట్ ఎటువంటి థింకింగ్ కూడా లేదు మాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసే విషయంలో అని క్లియర్ గా పార్లమెంట్ సమావేశాల్లో అయితే కేంద్రం చెప్పింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కలెక్ట్ చేసిన డబ్బులు ఎంతో తెలుసా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా? 1,29,000 కోట్లు. అది నేనేదో రఫ్ గా చెప్తున్న నెంబర్ కాదు, పార్లమెంట్ కి వాళ్ళు చెప్తున్నదే. దానికి ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళు కలెక్ట్ చేసింది 72,000 కోట్లు. 1,00,000 కోట్లు, 72,000 కోట్లు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ద్వారానే వస్తుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎస్టిటి ఎంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది మార్కెట్ నుంచి అనేది ఆలోచించాలి. ఆబ్వియస్లీ గవర్నమెంట్ కి ఆశ పెరుగుతూ ఉంటుంది, ఇంకొంచెం పెంచుదాంలే, ఈ 1,29,000 కోట్లు కాస్త 1,50,000 కోట్లు, 2,00,000 కోట్లు చేసుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చింది అనుకోండి, స్లోగా పెంచుతూ వెళ్తారనమాట. క్లియర్ గా గవర్నమెంట్ మైండ్ లో అయితే ఈక్విటీ టాక్సేషన్ ని సరళిద్దామనే ఆలోచన లేదు. ఇది కొంత మార్కెట్ రిలేటెడ్ ఒక హోప్ ఉండేది, ఎల్టీసీజీ అయినా తగ్గిస్తారేమో, లేకపోతే కట్ చేస్తారేమో, ఈ బడ్జెట్ లో అయినా జరుగుతుందేమో. మాకు అలాంటి ఆలోచనే లేదని ఇలా కేంద్రం క్లియర్ గా మార్కెట్ కి అయితే చెప్పేసింది. ఇదిలా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ వేస్తున్న వాళ్ళు, మీకు ఎక్స్పెన్స్ రేషియో ఐడియా ఉంటుంది కదా, ఏమనుకుంటారు ఎక్స్పెన్స్ రేషియో అంటే? మీ ఫండ్స్ ని మేనేజ్
చేస్తున్న దానికి ఫండ్ మేనేజర్ తీసుకుంటున్న డబ్బులని. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ మీరు ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్ వేసారో వాళ్ళే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్ వేసారో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఆ ఏఎంసీ డబ్బులు తీసుకుంటుంది, ప్లస్ మీ తరపున ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా అక్కడ ఎంతైతే తీసుకుంటున్నారో ఇంచుమించు అంతే కమిషన్ తీసుకొని మీకు మ్యూచువల్ ఫండ్స్ ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెగ్యులర్, డైరెక్ట్ ఇవి మీకు ఐడియా ఉంది కదా. ఇది ఒకసారి చూడండి. ఆంఫీ వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒక అసోసియేషన్ కి మీరు వేస్తున్న మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి 0.01% వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకు? ఎడ్యుకేట్ చేయడానికి అందరినీ మ్యూచువల్ ఫండ్స్ వేయండి మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అని ఈ జనరల్ ఎడ్యుకేషన్ పర్పసెస్ కి వెళ్తూ ఉంటుంది, ఎక్కువ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. అలా ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఎక్కువ వేస్తుండేసరికి వీళ్ళకి 800 కోట్లు వచ్చేసింది. దట్ మాకొద్దు ఇంత డబ్బులు, ఏం చేయాలో తెలియట్లేదు, ఆ డబ్బుల్ని ఆపండి, తగ్గించండి అని ఎలా సెబీ వాళ్ళకి చెప్తున్నారనమాట. అకార్డింగ్ టు ద సెబీ రూల్ ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్ కూడా 0.02% డబ్బులు పక్కన పెట్టాలి. 0.01 ఏమో ఆంఫీకి వెళ్తది, ఇంకో 0.01 ఏమో ఏఎంసీస్ తో ఉంటది. సో ఇప్పుడు ఇన్వెస్టర్ అవేర్నెస్ కోసం ఆ పక్కన పెడుతున్న డబ్బుల్లో 0.01% వీళ్ళకి 800 కోట్ల దగ్గరగా ఇచ్చేస్తుందని, అంత మాకు అవసరం లేదని, టూ మచ్ మనీ అయిపోయిందని ఎలా చెప్తున్నారు. సో అట్లీస్ట్ ఇప్పుడు దాన్ని తగ్గించిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి ఎంతో కొంత బెనిఫిటే. అండ్ మీకు తెలుసా ఇలా ఆంఫీకి వెళ్తుంది కొంత డబ్బులు ఎడ్యుకేట్ చేయడానికి, అది మీరు వేసిన డబ్బుల్లో నుంచే అని. అఫ్ కోర్స్ ఇది కూడా మీ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో TER లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది, బట్ జస్ట్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఆల్సో సేమ్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా ఇంకొంత ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. సేమ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒక అసోసియేషన్ వాళ్ళు ఫ్యాక్ట్ బుక్ 2026 రిలీజ్ చేశారనమాట. అందులో మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 100 రూపాయలు వెళ్తుంటే ఎక్కువ డబ్బులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్న స్టేట్స్ ఏవని చూసినప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ కనిపిస్తున్నాయి. వెరాస్ 100 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్తుంటే అందులో కేవలం ఈక్విటీలోకే వెళ్తుంది. కింద నుంచి చూస్తే ఏ రాష్ట్రాలు ఉన్నాయని చూసినప్పుడు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, సౌత్ రీజియన్ లో ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్తున్న అలొకేషన్ ఈక్విటీలో కొంత తక్కువ వెళ్తున్నట్లయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అండ్ ఓవరాల్ ఏయూ ని బట్టి ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కువ వస్తుందని చూస్తే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ అండ్ బీహార్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ లోకి డబ్బులు వెళ్తున్నట్టు. అండ్ ఇప్పుడు జెన్జీ కొత్త వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఒకప్పుడు 25% కంటే తక్కువ ఉంటే ఇప్పుడు 40% కి వచ్చారంట. అండ్ 84% ఆఫ్ ద జెన్జీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇంకే ఇతర మ్యూచువల్ ఫండ్స్ కాదు, డైరెక్ట్ గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకే వస్తున్నారని ఆంఫీ ఫ్యాక్ట్ బుక్ లో డేటా కనిపిస్తుంది. సింపుల్ గా కొత్త వాళ్ళు స్పెషల్లీ జెన్జీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని లవ్ చేస్తున్నారు. కానీ పడుతుంది, పడ్డప్పుడు వోలటైల్ గా ఉన్నప్పుడు మన SIPL ని ఆపకూడదు అన్నది క్లారిటీ ఉండి చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఒక బెస్ట్ థింగ్ చేస్తున్నట్టే. షార్ట్ టర్మ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే, ఎల్స్ పడ్డప్పుడు పానిక్ తో బయటకు వచ్చారనుకోండి, ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో ఇంకెప్పుడు వాళ్ళ ఏజ్ లో మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ తీసుకోరు. అండ్ FIs ఒక డేటా గురించి మాట్లాడుకోవాలి. ఓన్లీ ఎట్ NSE 1300 crore దగ్గరగా FIs ఒక సెల్లింగ్ ఇవాళ కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద ఎక్స్చేంజెస్ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు. అండ్ ఫ్రైడే వీడియోలో చెప్పినట్టున్నాను కదా, FIs దగ్గర నుంచి షార్ట్ కవరింగ్ కనిపించుండొచ్చేమో అని. షార్ట్ కవరింగ్ ఉంది. FIs ఒక నెట్ షార్ట్స్ 89% దగ్గరగా ఉన్నాయి. అండ్ మన మార్కెట్స్ ఒక యాక్టివిటీని మాట్లాడుకునే ముందు ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ని గమనించారనుకోండి. ఇంట్రొడక్షన్ లో చెప్పాను కదా, యుఎస్ కి సంబంధించిన నాస్డాక్ ఏమో పడుతుంది. 50 డే మూవింగ్ యావరేజ్ బిలోకి వెళ్ళిపోయింది. లాస్ట్ ఫ్రైడే టు ఫ్రైడే చూస్తే 4%, హైస్ నుంచి చూసారంటే 7% దగ్గరగా నాస్డాక్ పడింది. వెరాజ్ రసల్ 2000 అక్కడ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసారనుకోండి ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది. S&P 500 రెస్ట్ ఆఫ్ ద డైవర్సిఫైడ్ స్పేస్ టెక్ కాకుండా సెమీ కండక్టర్స్ కాకుండా చూసారనుకోండి అది ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది. వెరాజ్ ఫిలడెల్ఫియా సెమీ కండక్టర్స్ ఇండెక్స్, ఓన్లీ సెమీ కండక్టర్స్ ఉండే ఇండెక్స్ 20% పడింది, బేర్ ఫేజ్ లో ఉన్నట్టే. అండ్ సేమ్ మీరు కొరియా, సౌత్ కొరియా కానీ తైవాన్ కానీ వచ్చారనుకోండి అదొక 8%, 10% పడ్డాయి. సౌత్ కొరియా 10% అండ్ తైవాన్ ఒక 6 నుంచి 8% దగ్గరగా పడింది. కానీ గుర్తుంచుకోవాల్సింది, సౌత్ కొరియా పడిన తర్వాత కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 83% పెరిగినట్టు, తైవాన్ 50% పైగా 52% దగ్గరగా పడిన తర్వాత కూడా పెరిగినట్టు అనమాట. సో గ్లోబల్ గా సెమీ కండక్టర్స్, AI అండ్ దాని ఎంటైర్ కమ్యూనిటీ రిలేటెడ్ గా వచ్చిన హై గ్రోత్ ఎంటైర్ సౌత్ కొరియాని, తైవాన్ ని, యుఎస్ కి సంబంధించిన నాస్డాక్ ని మొత్తాన్ని లేపి పైకి తీసుకువెళ్ళింది. అప్పుడు మన మార్కెట్స్ కామ్ గా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రివర్సల్ కనిపిస్తుంది. దానికి మన మార్కెట్స్ కి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ అది మంచి విషయం. అక్కడ AI రిలేటెడ్ గా ఎంత వీక్నెస్ కనిపించే కొద్దీ ఇక్కడ IT రిలేటెడ్ గా స్టెబిలిటీ, గ్రోత్ ఉంటుందా లేదా అనేది నెంబర్స్ డిసైడ్ చేస్తాయి. స్టెబిలిటీ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లేకుండా డబ్బులంతా ఈ IT నుంచి ఆ AI కి వెళ్లకుండా సెల్లింగ్ ఆగి, ఇఫ్ నెంబర్స్ బాగుంటే మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనుకోండి, IT స్టెబిలైజ్ అవడానికి అక్కడ AI వీక్నెస్ అనేది ప్రాక్సీలో ఒక రీజన్ అవుతుంది. సో గ్లోబల్ గా యాంటీ AI మూవ్ అనేది ప్రెసెంట్ కనిపిస్తుంది. రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను. చైనాకి సంబంధించిన మూన్ షాట్ AI మొత్తం AI ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసి పాడేసింది. చాట్ జీపీటీ ని, ఆంథ్రోపిక్ ని మొత్తాన్ని బీట్ చేస్తూ చాలా వాటిలో ఫస్ట్ లో ఉంది, కొన్ని వాటిలో సెకండ్, థర్డ్ లో ఉంది. బట్ వాళ్ళు చార్జ్ చేసే డబ్బులకి ఆ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. వీళ్ళు చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్ చార్జ్ చేసే దానికంటే చాలా తక్కువ. అండ్ జస్ట్ AI ఫీచర్స్ నే కాదు, వాళ్ళకి సంబంధించిన అడ్వాన్స్డ్ ఏజెంటిక్ ఫీచర్స్ ని కూడా బీట్ చేస్తుంది మూన్ షాట్ AI. దీంతో ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులకి
రిటర్న్స్ ఎప్పుడు రావాలని ఒక ఫియర్ స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా కొత్త పెట్టుబడులు చేయగలరా ధైర్యంగా. దాని రిలేటెడ్ గా ఏఐ రిలేటెడ్ గా ఫాల్ మనం చూస్తున్నాం. అది మన ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. రీసెంట్ డేస్ లో మీరు చూసారంటే అక్కడ పడుతుంటే ఇక్కడ ఐటీ స్టెబిలైజ్ అవుతూ ఉంది. అది కూడా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయం. ఆల్సో గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్ టైమ్స్ లో బానే పడ్డవి కాస్త $4,000 పర్ ఔన్స్ కిందకి వెళ్ళిపోయిన గోల్డ్ కాస్త స్టెబిలైజ్ అయినట్లు కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ఇంతకు మించి పెరగదు అనుకున్నాం అనుకోండి, స్టెబిలైజ్ అయినట్లే మనం అనుకోవచ్చు. బట్ క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచి కూడా పెరిగితే డిస్కషన్స్ ఏం ప్రాపర్ గా లేక బాబెల్ మ్యాందెబ్ కూడా ఎంటర్ అయ్యి అంటే అది కూడా బ్లాక్ అయ్యి అస్తవ్యస్తంగా ట్రంప్ తన గ్రేట్ ఇంటెలిజెన్స్ తో ఆ మిడిల్ ఈస్ట్ ని కానీ అల్లకల్లోలం చేశాడంటే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. బంగారం వెండి రిలేటెడ్ గా నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. మార్కెట్స్ రిలేటెడ్ గా అది ప్రెషర్ పెడుతుంది. సో ఇది ఒక్కటే నార్మల్ గా జరుగుతున్న యుద్ధం కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో జరుగుతున్న అల్లర్లు కాదు. అది ఏదో ఒక రకంగా ఓపెన్ అవుతుందిలే, ఒక నెలకో లేకపోతే 1.5 నెలకో గతంలో లాగే ఓపెన్ అయిపోతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తుంది. ఇంకా ఫర్దర్ గా నెలలు దాడుతున్నా ఆర్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఒక ఇష్యూ కాకుండా బాబెల్ మ్యాందెబ్ కూడా యాడ్ అవుతున్నా అండ్ మన మాన్సూన్స్ రిలేటెడ్ గా ఏదైనా వర్స్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటున్నా ఇవి మాత్రమే మార్కెట్స్ ని ఇప్పుడు సెంటిమెంటల్ గా ఇంపాక్ట్ చేయగలిగే ఈవెంట్స్ అలాంగ్ విత్ నెంబర్స్ ఎలాగో ఉండేదే. బట్ ఈ ఇష్యూస్ అన్ని కూడా ఒకటి దాని తర్వాత ఒకటి సార్ట్ అవుట్ అయిపోతూ ఉంటే మార్కెట్ టెక్నికల్ గా రీసెంట్ టైమ్స్ లో పాపం ప్రతిసారి వర్స్ట్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు గమనిస్తే 23,800 కింద కూడా వెళ్ళడానికి ప్రయత్నించలేదు. ఇదో పెరగాలనే పాపం ప్రయత్నిస్తూ ఉంది. కానీ 24,300 దగ్గరకు వస్తున్న ప్రతిసారి కూడా కొంత అవరోధం అయితే మార్కెట్ పెరగకుండా కనిపిస్తూ వచ్చింది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఏదో దాన్ని పైన ముగిసింది కదా అనుకుంటే వీకెండ్ లో మెయిన్ నెంబర్స్ మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ ఉన్న మెయిన్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంటుండడం అన్ని కాదు కొన్ని మాట్లాడుకుందాం. ఆల్సో ఈ ట్రంప్ రిలేటెడ్ అన్సర్టనిటీ కూడా మార్కెట్ ని వాళ్ళ కొంత కిందకి డ్రాగ్ చేసింది. కానీ గుర్తుంచుకోవాలి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఆ రకంగా రియాక్ట్ అవ్వలేదు, విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్ మార్కెట్ పరంగా. ఆల్సో క్రూడ్ ఆయిల్ కూడా ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఇరాన్ వాళ్ళు డిస్కషన్ చేయాలనుకుంటున్నారనేలా అప్డేట్ వచ్చిన తర్వాత $88 పర్ బ్యారెల్ వరకు 91 నుంచి $88 పర్ బ్యారెల్ వరకు 3% దగ్గరగా క్రూడ్ ఆయిల్ కూడా కూల్ ఆఫ్ అయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కంబైన్ చేస్తే ఫర్దర్ నెగిటివ్ అప్డేట్స్ లేకపోతే మార్కెట్ రిలేటెడ్ గా స్టెబిలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ సీ ఫర్దర్ నెంబర్స్ మార్కెట్ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ నెంబర్స్ హెవీ వెయిట్ నెంబర్స్ అన్ని లిస్ట్ అయ్యాయి, ఐ మీన్ అప్డేట్ అయ్యాయి ఎక్స్చేంజెస్ కి. బట్ రిమైనింగ్ నెంబర్స్ కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ సెంటిమెంట్ ని డ్రైవ్ చేస్తాయి. కాబట్టి కమింగ్ నెంబర్స్ ని మాన్సూన్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్ గా ఉన్న ఫర్దర్ అప్డేట్స్ ని మార్కెట్ క్లోజ్ గా ట్రాక్ చేస్తుంది. ఆల్సో జూలై 29th నైట్ మనకి యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ కూడా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఎన్ఎస్సి తో పాటు మిగిలిన ఎక్స్చేంజెస్ కి సంబంధించిన టోటల్ డేటా అప్డేట్ అయింది. 1121 crore కి ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటే 1312 crore కి డిఐఎస్ బై చేస్తున్నారు. ఓవరాల్ నెట్ బయింగ్ ఏ ఉంది మార్కెట్ లో ఇవాళ. అది మేబీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో రిఫ్లెక్ట్ అయి ఉండొచ్చు. బికాస్ మిడ్ క్యాప్స్ 0.6%, స్మాల్ క్యాప్స్ 0.16% దగ్గరగా పెరిగాయి. సో కాబట్టి ఇవాళ పోర్ట్ఫోలియోస్ ఎక్కువ పడకుండా సపోర్టెడ్ గా గ్రీన్ లో కూడా ఉండిండొచ్చు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉన్న టోటల్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు సిఎన్బిసి వాళ్ళు ఇవాళ అలర్ట్ అని పెడుతూ క్రిటికల్ అప్డేట్ అని ఒక కొంత డేటాని షేర్ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ టైమ్ లో షేర్ చేసిన డేటా స్కైమెట్ వాళ్ళు, ఇది ఒక ప్రైవేట్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. వాళ్ళు మన మాన్సూన్ రిలేటెడ్ గా వీక్ డేటా అనేది నమోదవుతూ ఉందని, ఈసారి కరువు ఉండే అవకాశం ఉందని, ఈ జూలై 8 to 10% మాన్సూన్ డెఫిషియన్సీతో ఎండ్ అయ్యే అవకాశం ఉందని, జూన్ నుంచి చూస్తే అది 20% డెఫిషియన్సీలో ఉండే అవకాశం ఉందని, ఆగస్ట్ లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నిన్న మొన్న కొంత వర్షాలు అయితే నేను ఉంటున్న ప్రదేశాల్లో పడ్డాయి. మీ దగ్గర ఎలా ఉంది? మాన్సూన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? నేను మీకు గతంలో కూడా చెప్పాను మాన్సూన్ ఎలా ఉంటుంది అనేది ఇండియన్ మార్కెట్ కి కాదు, రైతులకి, ప్రజలకి, సామాన్యులకి అందరికీ ఇంపార్టెంట్. మార్కెట్ మీద పెద్దగా తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చేమో, కానీ ప్రజల మీద చూపిస్తుంది. అల్టిమేట్ గా ధరలు పెరుగుతాయి. పెరిగినప్పుడు మార్కెట్ లో కూడా కంపెనీలు వాటి ధరలను పెంచుతాయి. మళ్ళీ ధరలు పడ్డప్పుడు అవి తగ్గించవు. సో కాబట్టి ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపరీ నెగిటివ్, లాంగ్ టర్మ్ మంచిగానే కనిపిస్తుంది, కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది కాదు. మీ దగ్గర మాన్సూన్ ఎలా ఉంది? వర్షపాతాలు ఎలా ఉన్నాయి? గతంతో పోలిస్తే బెటర్ అవుతూ వస్తుందా? మీకు ఎలాంటి ఫీల్ క్రియేట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ పరంగా, మాన్సూన్ పరంగా అనేది వీలైతే చెప్పడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ కమింగ్ టైమ్స్ లో మాన్సూన్ ఇలానే కొనసాగితే ధరలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ వాటెక్ వేబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బెంగళూరు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా BWSSB బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు దగ్గర నుంచి 250 to 600 crores విలువ చేసే ఆర్డర్ గెలుచుకున్నట్టు. నెక్స్ట్ 36 months లో దీన్ని కంప్లీట్ చేయడమే కాదు 7 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా వీళ్ళు 100 MLD మిలియన్ లీటర్స్ పర్ డే అండ్ 60 MLD మిలియన్ లీటర్స్ పర్ డే దగ్గరగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయడమే కాదు 25 మిలియన్ లీటర్స్ పర్ డే దగ్గరగా బయోగ్యాస్ బేస్డ్ పవర్ ప్రొడక్షన్ కూడా చేస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. క్యూపిడ్ లిమిటెడ్ కంపెనీ ఉందా, వాళ్ళకి అగైనెస్ట్ గా బాజార్ స్టైల్ రీటైల్
వాళ్ళు 2 సివిల్ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేస్తున్నారు. అందులో ఒక దాంట్లో 28 కోట్ల దగ్గరగా లిటిగేషన్ అడుగుతూ ఉంటే, క్లైమ్ అమౌంట్ అడుగుతుంటే, ఇంకొక దాంట్లో డిఫేమేటరీ స్టేట్మెంట్స్, ఇలా కంపెనీకి అగైనెస్ట్ గా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ పరంగా ఇంజెక్షన్ అడుగుతున్నారు. మీకు గుర్తుంటే జస్ట్ కొద్ది నెలల క్రితం క్యూపిడ్ వాళ్ళు 331 crore 50 lakhs దగ్గరగా బాజార్ స్టైల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ గా. అండ్ ఇప్పుడేమో బాజార్ స్టైల్ వాళ్ళు 2 సివిల్ సూట్స్ ని క్యూపిడ్ కి అగైనెస్ట్ గా ఫైల్ చేస్తున్నారు. సో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కాస్త ఇప్పుడు ఒక లీగల్ బ్యాటిల్ అయింది. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అన్నది వీళ్ళిద్దరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఎన్టీపీసీ ఆర్ఈఎల్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈపీసీ ఆర్డర్ 100 మెగావాట్ విఆర్ఎఫ్బి వనాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ బిఎస్ఎస్ రిలేటెడ్ గా, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా 10 years ఒక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తో లభించిందని, ఇది నెక్స్ట్ 10 months లో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత 10 years ఒక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళు బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు చూసుకుంటారని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ వడాఫోన్ ఏడే వాళ్ళు 35,000 కోట్లు బ్యాంక్స్ దగ్గర నుంచి రైజ్ చేస్తారని ఎలా మనకు అప్డేట్స్ గతంలో చాలా సార్లు వచ్చాయి కదా. కానీ బ్యాంక్స్ ఆ 35,000 కోట్లు వడాఫోన్ ఐడియాకి ఇవ్వాలంటే ప్రమోటర్స్ ఒక బ్యాంక్ గ్యారంటీ అడుగుతున్నారు. అంటే ప్రమోటర్స్ మధ్యలో ఉండి డెఫినెట్ గా మీ డబ్బులు తిరిగి వస్తుందని ఇలా గ్యారంటీ ఇస్తే కానీ, అష్యూరెన్స్ ఇస్తే కానీ డబ్బులు ఇవ్వడానికి బ్యాంక్స్ ముందుకు రావట్లేదని, స్ట్రాంగ్ ప్రమోటర్ కమిట్మెంట్ ఉంటేనే ఇవ్వాలని చూస్తున్నాయని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆ డబ్బులు వీళ్ళ 5G రోల్అవుట్ కి కీలకం. చూడాలి మరి ప్రమోటర్స్ ఎలా ఆ డబ్బుల్ని బ్యాంక్స్ నుంచి తెస్తారని. అండ్ స్కై రూట్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా విక్రమ్ వన్ ని ఆర్బిట్ లో రీచ్ చేశారు కదా, ఆర్బిట్ ని అచీవ్ చేశారు కదా. ఇది ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీ ఇండియాలో చేయడం. ఇది మీరు ఈ వీకెండ్ లో చాలా దగ్గరలో వినే ఉంటారు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నది, ఈ స్కై రూట్ లో ఎవరెవరు పెట్టుబడులు చేశారు, ఎంతెంత పెట్టుబడులు చేశారు అన్న దాని రిలేటెడ్ గా. అందులో సోలార్ ఇండస్ట్రీస్ ఫస్ట్ లో 17 crore 50 lakhs పెట్టిన 2019 లో, తర్వాత సిరీస్ ఏ, సిరీస్ బి అండ్ ప్రీ సిరీస్ సి ఫండింగ్ లో కూడా 81, 421 అండ్ 229 crore దగ్గరగా మంచిగానే ఇన్వెస్ట్ చేశారు. ఐ థింక్ వాళ్ళకి స్కై రూట్ లో 10.3% దగ్గరగా వాటా ఉంది. ఆల్సో ఒక బోర్డ్ సీట్ కూడా ఉంది. అండ్ స్కై రూట్ వాళ్ళకి ఎవరెవరు సప్లయర్స్ గా ఉన్నారని చూస్తే, టెక్కర్ అని ఒక కంపెనీ ఉంది, ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు స్కై రూట్ రిలేటెడ్ గా సప్లయర్ గా ఉన్నారు. డిఫ్యూజన్ ఇంజనీర్స్ అని ఇంకో కంపెనీ ఉంది, వీళ్ళు కూడా స్కై రూట్ రిలేటెడ్ గా సప్లయర్స్ గా ఉన్నారు. అండ్ ఐనాక్స్ వాళ్ళు కూడా, ఐనాక్స్ ఇండియా వాళ్ళు కూడా స్కై రూట్ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద సప్లయర్. బట్ ఇన్వెస్టర్ ఎవరైనా చూస్తే సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు సిన్స్ 2019 నుంచి ఉన్నారనమాట. బట్ అసలు కల్ట్ ఇన్వెస్టర్ ఎవరంటే ఇక్కడ ఏంజల్ ఇన్వెస్టర్ ముఖేష్ బన్సల్, మింత్రా, క్యూర్ ఫిట్ అనే వాటి రిలేటెడ్ గా కో ఫౌండర్ ఉన్నారా, తను 2018 నుంచి అసలు ఎటువంటి పాలసీ లేని టైం నుంచి కూడా ఈ కంపెనీలో నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసి 2019-20 లో కూడా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి తర్వాత కొంత అమ్ముతూ వచ్చినా సరే ఎంటైర్ జర్నీలో భారీగా లాభం పొందింది తనే. అపార్ట్ ఫ్రమ్ ఫౌండర్స్ 2018 లో 5 crore చెక్ ఇచ్చారు 15% వాటాకి. ఆ తర్వాత 2019 లో అదే 5 crore చెక్ 12% వాటాకి, టోటల్ 27% వాటా ఉండాలి. బట్ స్లోగా తను కొంత మొత్తంలో డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు. హీ మేడ్ ఏ బిగ్ మనీ బికాస్ అది ఇప్పుడు యూనికార్న్ అయింది. అండ్ ఆఫ్టర్ ఈ సక్సెస్ఫుల్ లాంచ్ వాల్యుయేషన్ స్కై రాకెట్ అయి ఉంటుంది. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొన్ని గంటల క్రితం గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ నోట్ నైతే రిలీజ్ చేశారు. చైనా వాళ్ళు ఎక్కువగా బంగారాన్ని బయటకు చెప్తున్న దానికంటే అక్యూములేట్ చేస్తున్నారని. బయటకి చెప్తున్నదేమో 10 టన్నులు అంటే 10,000 కిలోలు కొన్నారని, కానీ కొనింది 48,000 కిలోలని. సో కమింగ్ టైమ్స్ లో బంగారం రిలేటెడ్ గా స్ట్రాంగ్ పాజిటివ్ తోనే చైనా వాళ్ళు స్లోగా బంగారాన్ని కొనుక్కుంటూ వెళ్తున్నారని ఇంట్రెస్టింగ్ డేటాని గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫ్లేషన్, వార్, ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ ఇవన్నీ ఎండ్ అయిన తర్వాతే గోల్డ్ రిలేటెడ్ గా స్టెబిలిటీ మనకి కనిపించే అవకాశం ఉంది. ఒకప్పట్లా సెంట్రల్ బ్యాంక్స్ భారీగా ఏం కొనట్లేదు, అలానే అమ్మట్లేదు, స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో ప్రధానంగా చైనా మనకి కనిపిస్తూ ఉంది. ఎల్ఎన్టీ వాళ్ళకి ఒక బిగ్ ప్రాజెక్ట్ లభించింది. మెటల్స్ అండ్ మినరల్స్ బిజినెస్ నుంచి 10,000 నుంచి 15,000 కోట్లు విలువ చేసే ఆర్డర్ అయితే వీళ్ళకి లభించింది అనమాట. ఐరన్ ఓర్ హ్యాండిలింగ్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ అండ్ జింక్ ప్రాసెసింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళకి మెగా ఆర్డర్ లభించినట్టు ఎల్ఎన్టీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎస్జీ ఫిన్సర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు భారత్ పే వాళ్ళతో టైఅప్ అవుతున్నారు. డిజిటల్ క్రెడిట్ మర్చెంట్స్ కి ఇవ్వడాన్ని ఎక్స్పాండ్ చేసే దాంట్లో ఎంఎస్ఎంఈస్ కి ఇకపై ఫర్దర్ గా భారత్ పే వాళ్ళ పార్ట్నర్షిప్ తో ఫాస్టర్ అప్రూవల్ విత్ మినిమం డాక్యుమెంటేషన్ తో లోన్స్ ఇవ్వడానికి ఫిన్సర్ వాళ్ళు, ఎస్జీ ఫిన్సర్ వాళ్ళు చూస్తున్నట్టు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ స్మార్ట్ వర్క్స్ కంపెనీ పెరగడం మీరు గమనించుంటారు. దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. పూణే రిలేటెడ్ గా ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వాళ్ళు వీళ్ళతో టైఅప్ అవుతున్నారు. స్మార్ట్ వర్క్స్ అంటే కోవర్కింగ్ స్పేస్ కదా, వీళ్ళు లీజ్ కి ఇచ్చి డబ్బుల్ని పొందుతూ ఉంటారు. అలా 1100 సీట్స్ ని ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు బిజినెస్ నికపై పొందబోతున్నట్టు. కంబైన్డ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ ఇప్పుడు 115 crore దగ్గరగా ఉంటుందని, అందులో 55 crore దగ్గరగా పూణే నుంచే వస్తుంది ఓవర్ నెక్స్ట్ 5 years అనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి.
నెక్స్ట్ బెల్ రైజ్ వాళ్ళు రీసెంట్ గా QIP లాంచ్ చేశారు కదా, అందరి పెద్ద పెద్ద పేర్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. 1700 crore QIP 220 రూపీస్ లో ప్లేస్మెంట్ జరిగితే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పోటీ పడుతున్నారు. ఇన్వెస్కో వాళ్ళు, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ వాళ్ళు, గ్లోబల్ పెన్షన్ ఫండ్ లేండి, మన ఇండియాది కాదు, ICICI ప్రుడెన్షియల్, ఆదిత్య బిర్లా, బ్లాక్ రాక్ అందరూ ఉన్నారనమాట ఈ లిస్ట్ లో. ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇంత పెరిగిన తర్వాత కూడా ఈక్విటీ కోసం పోటీ పడుతున్నారు. స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా ఫుట్బాల్ జరగడం అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ వరకు ఆ ఫుట్బాల్ మ్యాచ్ జరగడం కొంతమంది చూసే ఉంటారు కూడా. స్పెయిన్ గెలిచింది అందులో. బట్ పాయింట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే ఆ మ్యాచ్ చూడడానికి స్టేడియం లో సీట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క సీట్ దగ్గర ఏ కొద్ది ఎంత, దూరం ఉంటున్నవెంత, ఆ వెనకుంటున్నవెంత మీరు చూడొచ్చు. 82,500 మంది ఆ మ్యాచ్ చూసారు. ఒక్కొక్కరు యావరేజ్ గా 9 లక్షలు ఖర్చు పెట్టారు. ముందు చూస్తే 60 లక్షల సీటు కూడా ఉంటది, సీట్ 60 లక్షలు. మ్యాచ్ చూడడం వరకే బిగ్గెస్ట్ మనీ కదా. ఇథనాల్ ఇకపై వంటింట్లో కూడా రాబోతుంది. కారుల్లో అండ్ ఇతర వెహికల్స్ లో ఇథనాల్ రిలేటెడ్ గా మిక్స్ ని తీసుకొచ్చిన తర్వాత ఇథనాల్ ని క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ గా LPG తో పాటు తీసుకురావడానికి ఆలోచిస్తున్నట్టు. సో దీంతో మన ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేది తగ్గుతుంది కదా, గ్యాస్ తగ్గుతుంది కదా. సో LPG తో పాటు ఇథనాల్ ని కూడా ఇండియన్ కిచెన్స్ లో తీసుకురావాలి. వంటింట్లో ఇథనాల్ ని కూడా ఒక ఇంధనంలా వాడేలా ప్రభుత్వం స్టెప్స్ వేస్తున్నట్లు డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ RVNL వీళ్ళకి 359 crore విలువ చేసే ఆర్డర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక 3 years లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ని మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లో ఆడియో రూపంలో షేర్ చేసిన ఆడియో ఆన్ సండే. సో రిలయన్స్ నెంబర్స్ రెవెన్యూలో కొంత మీకు వీక్ గా కనిపిస్తున్న, ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోనే వచ్చింది. అండ్ ఎక్సెప్ట్ వాళ్ళ రీటైల్ బిజినెస్, రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ లన్నీ కూడా మంచిగానే గ్రో అయ్యాయి. అండ్ జియో రిలేటెడ్ గా ఆర్పు ఇంప్రూవ్ అవుతూ ఆయిల్ టు కెమికల్ కానీ ఆయిల్ టు గ్యాస్ కానీ బెటర్ గానే నెంబర్స్ ని డెలివర్ చేశారు. రీటైల్ స్పేస్ లో ఒక్కటే కొంత వీక్నెస్ కనిపించింది. డిజిటల్ రిలేటెడ్ గా ఎక్స్పాన్షన్ ఉండడం కారణంగా అక్కడ వీక్నెస్ కనిపించినట్టు మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ నెంబర్స్ రిలయన్స్ ఇవి బాగున్నాయి. నెక్స్ట్ ICICI బ్యాంక్ రిలీజ్ అయిన అన్ని నెంబర్స్ లో కల్లా బ్యాంకింగ్ స్పేస్ లో మంచిగా నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటే లార్జ్ క్యాప్ స్పేస్ లో చూస్తే అది ICICI బ్యాంక్ అని అనాలి. ఒకసారి ICICI బ్యాంక్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన ఇతర బ్యాంకింగ్ నెంబర్స్ తో కూడా కంపేర్ చేస్తే మీరు ఇక్కడ గమనించండి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మిగిలిన బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ICICI బ్యాంక్ ఎలా ఉందనేది. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గుతూ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంప్రూవ్ చేసుకుంటూ NPS పరంగాను ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ రిటర్న్ ఆన్ అసెట్స్ 2.49% దగ్గరగా HDFC తో పోల్చిన, యాక్సిస్ తో పోల్చిన, ఈవెన్ కొటాక్ తో పోల్చినా సరే, కొటాక్ యాక్చువల్ సుప్రీం క్వాలిటీ ఆఫ్ అసెట్స్ ని, క్వాలిటీ ఆఫ్ బిజినెస్ ని రిప్రజెంట్ చేస్తుంటే అన్నిటితో పోల్చినా సరే రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ICICI ని సెపరేట్ లీగ్ లో ఈసారి రిజల్ట్స్ పరంగా పెడుతున్నాయి. కాబట్టి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వాళ్ళ ప్రాఫిట్స్ డెలివర్ అయ్యాయి. ప్రీ ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 12% బికాస్ ఆఫ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎలివేషన్ తో మనకి నెంబర్స్ లో రిపోర్ట్ అవుతుంది. ఓవరాల్ ICICI బ్యాంక్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ HDFC బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 5% పడింది. రిజల్ట్స్ వర్స్ట్ గా ఉన్నాయంటే కాదు, ప్రాఫిట్ 5% పెరిగింది. ప్రావిజన్ 79% పడింది. అడ్వాన్సెస్ 15.4% గ్రో అయ్యాయి. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కి లేదు. ఈవెన్ ఆడియోలో కూడా న్యూట్రల్ టు లిటిల్ నెగిటివ్ లో వీళ్ళ నెంబర్స్ ఉన్నాయని అలానే చెప్పాను. ఇక్కడ మీరు గమనించాలి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వీళ్ళది 6.7% గ్రో అయింది. స్లోయెస్ట్ ఇన్ ద టాప్ 4 ప్రైవేట్ బ్యాంక్స్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా టోటల్ అసెట్స్ లో 3.26% దగ్గరగా ఉంది. మర్జర్ కి ముందు HDFC బ్యాంక్ ఒక నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4 అబోవ్ ఉండేది. 3 years అయిపోతుంది మర్జర్ అయి, బట్ ఇంకా రికవర్ కాకపోతుండడం కన్సర్న్స్ లా కనిపిస్తుంది. రీటైల్ డిపాజిట్స్ ఒక షేర్ కూడా 82% నుంచి 80కి డ్రాప్ అవడం మేబీ మార్కెట్ కొంత వీక్ గా చూసుండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ నెంబర్స్ లో వర్స్ట్ థింగ్ ఏం మీకు రిఫ్లెక్ట్ అవ్వదు. కానీ స్టాక్ ధరను ఒకసారి చూడండి. లాస్ట్ 1 year లో 22% పడింది. లాస్ట్ 6 నెలల్లో 17% పడింది. అండ్ లాస్ట్ 5 సంవత్సరాల్లో కేవలం 8% పెరిగింది. అలా అని అందరూ అమ్మేస్తున్నారు అనుకోకండి. ICICI ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ వాళ్ళకి వాళ్ళ ఎంటైర్ హోల్డింగ్స్ లో 9% హోల్డ్ చేస్తున్నారు. SBI లార్జ్ క్యాప్ వాళ్ళు 9%, కొటాక్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ వాళ్ళు 5% అండ్ పరాక్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు కూడా 8% హోల్డ్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ట్రస్ట్ చేస్తున్న బ్యాంకే, బట్ ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు మీట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది యాక్సిస్ బ్యాంక్. బట్ గైడెన్స్ బాగానే ఇచ్చారనమాట. మిగతా అన్ని బ్యాంక్స్ తో పోలిస్తే గైడెన్స్ మంచిగా ఇచ్చిన బ్యాంక్ మళ్ళీ యాక్సిస్ బ్యాంకే. ఫార్వర్డ్ గైడెన్స్, మిగిలిన అన్ని బ్యాంక్స్ ఇచ్చిన గైడెన్స్, యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన గైడెన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ నెంబర్స్ మాత్రం యాక్సిస్ వీక్ ఉన్నాయి. ప్రీ ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇయర్ లో 9% పెరుగుతూ ప్రావిజన్స్ 30% డిక్లైన్ అవడం కారణంగా ప్రాఫిట్ 16% దగ్గరగా కనిపించింది. స్టాండ్ లోన్ బేసిస్ తో చెప్తున్నాను. కన్సాలిడేటెడ్ బేసిస్ లో చూస్తే అది 14% గ్రోతే. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కాంట్రాక్ట్ అవుతుంది. బట్ ఆన్ గోయింగ్ కమింగ్ డేస్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ స్టెబిలైజ్ అవుతుందని ఇలా మేనేజ్మెంట్ చెప్తూ ఉంది. ఇయర్ లో 34 basis points దగ్గరగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫాల్ అయింది. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అసెట్ క్వాలిటీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో పెరుగుతుంది అనమాట. 5 basis points పెరిగింది.
నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా క్వార్టర్ లో 2 బేసిస్ పాయింట్స్ పెరుగుతున్నాయి. ప్రావిజన్ కవరేజ్ రేషియో కూడా 70% నమోదు చేశారనమాట. అది 100 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వీక్ అయింది. కాసా డిపాజిట్స్ క్వార్టర్ లో వీక్ అవుతున్నాయి. కాసా రేషియో క్వార్టర్ లో 2% దగ్గరగా డిక్లైన్ అయింది. ఫ్రెష్ స్లిప్పేజెస్ క్వార్టర్ లో 19% పెరుగుతూ ఆర్ఓఏ అండ్ ఆర్ఓఈ కూడా క్వార్టర్ బేసిస్ లో మనకి ఇంపాక్ట్ అవుతూ ఉంది. ఓవరాల్ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇంకా చాలా బ్యాంక్స్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. లైక్ పిఎన్బి కానీ, ఎస్ బ్యాంక్ కానీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇలా చాలా బ్యాంక్స్ పోస్ట్ చేశాయి. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ రిలేటెడ్ గా వచ్చిన ప్రాబ్లం అంతా మీకు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ దగ్గరే కనిపిస్తుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కాంట్రాక్ట్ అవుతుండడం అది ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేసింది. సో ఏ బ్యాంక్స్ వాటి ప్రాఫిటబిలిటీ ఎంత గ్రో అయింది, ఆర్ఓఏ ఆర్ఓఈ వాళ్ళ అసెట్ క్వాలిటీ ఎలా ఉంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎలా ఉంది, గ్రోత్ లోన్ అండ్ అడ్వాన్సెస్ రిలేటెడ్ గా ఎలా ఉంది, ఈ డేటా అంతా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇన్ఫాక్ట్ ఎస్ బ్యాంక్ నెంబర్స్ అండ్ కోటాక్ బ్యాంక్ నెంబర్స్ ఏం వర్స్ట్ గా లేవు. పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నెంబర్స్ బాగున్నాయి. బట్ ఎస్ బ్యాంక్ అండ్ కోటాక్ బ్యాంక్ ఈ రోజు పడ్డాయి, కానీ నెంబర్స్ మరి దానికి తగ్గట్టు బ్యాడ్ గా లేవు. హోప్ మీకు ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా నెంబర్స్ పై ఒక క్లారిటీ వచ్చిందని. తత్వచింతన్ ఫార్మా నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 43%, మార్జిన్ 19% దగ్గరగా, లాస్ట్ ఇయర్ 15% దగ్గరగా ఉంది, ఇప్పుడు 19% దగ్గరగా ఉంటూ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 140% దగ్గరగా గ్రో అయ్యాయి. వీళ్ళ ఎస్డిఏ బిజినెస్ వీళ్ళ ఎంటైర్ రెవెన్యూలో 35% కాంట్రిబ్యూట్ చేసే బిజినెస్ మంచిగానే గ్రో అయింది. అండ్ వీళ్ళ పిఏఎస్సి బిజినెస్ కూడా 34% రెవెన్యూలో ఉండి ఈ బిజినెస్ కూడా మంచిగానే గ్రో అవుతూ వీళ్ళ ఫేస్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ బిజినెస్ అండ్ ఈఎస్ఎస్ ఎలక్ట్రోలైట్ సాల్ట్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా ఈ క్వార్టర్ లో డెలివర్ చేస్తుండడమే ఇలా గుడ్ నెంబర్స్ కి రీజన్. నెక్స్ట్ టిన్నా రబ్బర్ నెంబర్స్ ని మీరు గమనించారా? నెంబర్స్ పోస్ట్ చేశాక కంపెనీ కూడా 20% దగ్గరగా పెరిగింది. కారణం ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ ని చూస్తే రెవెన్యూ 20% గ్రో అయింది. మార్జిన్స్ లాస్ట్ ఇయర్ 16% ఉంటే ఇప్పుడు 22% దగ్గరగా వచ్చాయి. దీంతో ప్రాఫిట్స్ కూడా 75% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అయ్యాయి. అదర్ ఇన్కమ్ పెద్దగా ఏం లేదు, అదర్ ఇన్కమ్ లో ఒక ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఓవరాల్ నెంబర్స్ సేల్స్ రూపంలోనే రిఫ్లెక్ట్ అవుతుండడం మార్కెట్ లో ఇవాళ యాక్షన్ కనిపించింది. అండ్ బీటా డ్రగ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 25% గ్రో అవడం, మార్జిన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, లాస్ట్ టైం 19.66 ఉంటే ఇప్పుడు 21.8. కాబట్టి ప్రాఫిట్స్ కూడా రెవెన్యూ 25% పెరిగితే ప్రాఫిట్స్ 41% పెరిగిందనమాట. ఇక్కడ అదర్ ఇన్కమ్ యాక్చువల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో తగ్గింది. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 3 crore అదర్ ఇన్కమ్ ఉంటే సారీ 1.5 crore. సో అదర్ ఇన్కమ్ తగ్గిన ప్రాఫిట్స్ 41% గ్రో అయ్యాయి. ఓవరాల్ మంచి నెంబర్స్. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.